తర్వాత ఈ మెచ్యూరిటీ క్లైమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వాళ్ళకి అప్పగించడం జరుగుతుందండి. అయితే ఇక అమౌంట్ మీద వచ్చే 10 లక్షల మీద వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ ని వాళ్ళ చదువు నిమిత్తం ఇతర అవసరాల నిమిత్తం వాడుకునే వెసులుబాటు కూడా కలిగిందండి. మన జిల్లాలో 18 మంది చిన్నారులకి ఈ పిఎం కేర్స్ కింద నమోదు చేయడం జరిగింది. ఇందులో సుమమణి అనే అమ్మాయి ఇప్పుడు 23 చాలా చక్కగా చదివించారు. తదుపరి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మనం ఆ అమ్మాయిని దీవించడమే కాకుండా ఈ అంశాన్ని చర్చించుకునేటువంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు యావత్ భారతదేశం కూడా మన రాజమహేంద్రవరం యొక్క వైపు కమ్యూనిటీ చూసేలాగా మనం పరిపాలిస్తున్నాం. మనకి డిపార్ట్మెంట్ ద్వారా కృషి చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని పోస్ట్ స్థితిలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు కూడా ఈ స్కీమ్ ని వర్తించడం జరిగిందండి. ఇది మన జిల్లాలో ఇప్పటి వరకు 392 మంది పిల్లలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందజేయడం అనేది జరుగుతుంది. అందుకే గతంలో కన్నా ఇప్పుడు మనకి చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ పై కానీ చైల్డ్ ప్రొటెక్టివ్స్ అలానే మనకి చైల్డ్ కేర్ కమిటీస్ అలానే జూనైల్ సంబంధించిన వాళ్ళకి చెప్తారు. భారతీయ జనతా పార్టీ కూడా అన్ని రాజకీయ పార్టీలాగా ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి, అధికారంలోకి రావాలి అనే పార్టీకి భారతీయ జనతా పార్టీకి వేరు అంటే తేడా ఎక్కడ ఉంటూడా పదవి అనేది అధికారం కోసం కాదు, పదవి మాధ్యమంగా వచ్చేటువంటి అధికారాన్ని పెట్టినప్పుడు వచ్చినటువంటి ఈ చెక్కే ఆ అమ్మాయికి ఎంతో విలువైనది. ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా మీ అబ్బాయి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటే మీ అబ్బాయి ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ మరి వారందరినీ కూడా చేతుల మీదుగా సత్కార్యాన్ని అందుకుంటాం అంటే అంత సామాన్యమైన విషయమేం కాదమ్మా. ద్వారా మనకి ప్రతి పిల్లవాడికి కూడా మనకి విలేజ్ లో మనకి లోకల్ ఏరియాలో 2023 వరకు ఎవరైతే పిల్లలు ఈ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయారో వాళ్ళ పిల్లలైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంరక్షణ వాళ్ళ అభివృద్ధిని ఉద్దేశించి వీరాజు గారికి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి ఈరోజు ఈ కార్యక్రమం నిజంగా సుమమణి ఏదైతే సుమమణి ఆమెకు వచ్చినటువంటి ధనాన్ని మోడీ గారు కార్యక్రమంలోనే సుకన్య సమృద్ధి యోజన అనే పథకానికి ఆ అమ్మాయికి పుట్టిన అమ్మాయికి ఎవరైతే సుమమణికి పుట్టిన అమ్మాయికి మరలా సుకన్య సమృద్ధి యోజనలోనే ప్రతి నెల డబ్బు కట్టాలి. అదేవిధంగా 10 లక్షలు ఆ అమ్మాయి పేరుని డిపాజిట్ చేయాలి, ఆ అమ్మాయిని చదివించాలి, ఆ అమ్మాయి విద్యాబుద్ధులు కూడా దీంతో మేము చూడాలి
గతంలో నేను పడినటువంటి ఇబ్బందులు నా కూతురు పడకూడదు అని ప్రధానమంత్రి గారిని అభినందించే విషయం. ఆ అమ్మాయికి చాలా మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి నిజంగా ప్రభుత్వం ఇచ్చిన ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఈవేళ ప్రకటించిన విధానం మోడీ గారికి చేరాలి, మోడీ గారు మనసుకి హత్తుకునే విధంగా, మా అందరి యొక్క మనసులను హత్తుకునే విధంగా చూడమని ఈ విధంగా డిజైన్ చేయడాన్ని నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పాల్గొనేటువంటి అవకాశం నాకు జిల్లా యంత్రాంగం కల్పించింది. పిఎం కేర్స్ అనేటువంటి కార్యక్రమం కింద కరోనా సందర్భంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి బిడ్డల పేరు మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వారు 10 లక్షల రూపాయలు బిడ్డలకి అందాలి అనేటువంటి ఆలోచనతో ఈ పిఎం కేర్ ఫండ్ని వారు నెలకొల్పారు. అంటే ఈ యొక్క కమిటీలో ప్రధానమంత్రి గారితో పాటుగా డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టర్తో పాటు కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బిడ్డలకి ఆసరా కల్పించాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీని మాధ్యమంగా బిడ్డల పేరు మీద 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేయగా ఆ డిపాజిట్ మీద వచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో దానిని ఆ బిడ్డల యొక్క విద్యకి ఉపయోగించి వారికి 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత అది మెచ్యూర్ అయ్యి, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయ్యి ఆ డబ్బు ఆ బిడ్డ చేతికి అందితే ఆ బిడ్డకు కూడా పరిపక్వత ఉంటుంది, దేనికి వినియోగించుకోవాలని ఆ సమయంలో వారు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఒక దూరదృష్టితోటి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఇవాళ దాని యొక్క ఫలితం దేశవ్యాప్తంగా 19 మంది ఎవరైతే కరోనా సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయారో వారు ఆ లబ్ధిని ఇవాళ అందుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో మన రాష్ట్రం, మన జిల్లాకి సంబంధించినటువంటి సుమామణి తను ఇవాళ అందుకోవడం అనేది నిజంగా మనందరికీ, తెలుగు వారులంగా మనందరికీ గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఆ బిడ్డ కూడా చాలా చక్కగా డబ్బుని తన బిడ్డ భవిష్యత్తుకి వినియోగించుకుంటాను అని చెప్పి నిర్ణయించడం జరిగింది. సుమమణిని కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు, శుభాకాంక్షలు తనకు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ సమయంలో కుటుంబ సభ్యుల్ని, తల్లి తండ్రుల్ని కోల్పోయిన పిల్లలకి ఆత్మస్థైర్యం కోల్పోకుండా భవిష్యత్ పైన ఒక ఆశతో జీవించడానికి, వారికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఒక పథకాన్ని తీసుకున్నారు. అలా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి 10 లక్షల డిపాజిట్ చేసి పిల్లలు పెద్దవారు అయిన తర్వాత 23 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ వాళ్ళు వాడుకునే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. చాలా గొప్పటి స్కీమ్ అది. ఈ రోజున ఆ స్కీమ్లో భారతదేశంలో 19 మంది పిల్లలు 23 సంవత్సరాలు దాటిన వారికి వారి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈ రోజున ఇవ్వడం, దాంట్లోనే ఆ 19 మంది పిల్లల్లో ఒకరైన ప్రత్తిపాటి సునియా సుమమణి, ఆ పాప రాజమండ్రి వాసిగా ఉండడం గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, మరొక శాసనసభ్యులు సీనియర్ నాయకులు బుచ్చ చౌదరి గారు, గౌరవ కలెక్టర్ గారు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో ఆ చెక్కిని ఆ పాపకి అందజేయడం జరిగింది. ఆ పాప మాటల్లో మేము విన్నాం, తల్లిదండ్రులు లేరు, ఏమైపోతుంది నా భవిష్యత్ అనుకున్న సమయంలో నరేంద్ర మోడీ గారు నా జీవితానికి ఒక ఆశ ఇవ్వడంతో పాటు భవిష్యత్ ఇచ్చారు. ఈరోజు నాకు వచ్చిన డబ్బుతో తనకి పుట్టిన సుమమణికి పుట్టిన పాపకి ఆ 10 లక్షల డిపాజిట్ చేసి చెయ్యాలన్న ఆలోచన ఆమె కానీ ఆయన భర్త కానీ తీసుకోవడం అన్నది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం మా చేతుల మీద అవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఏ కార్యక్రమం తీసుకున్నా నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా రాజకీయంగా ఆలోచించట్లేదు, ఒక మనిషికి కనెక్ట్ అయ్యే విధంగా, ఆ హ్యూమన్ కనెక్టివిటీని పెంచే విధంగా ఆయన ఒక ఆలోచన ఉంటా ఉంది. అలాంటి గొప్ప నాయకుడు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం.